Going to talk about healthy church. ఈ మధ్యాహ్న కాల సమయం మనము ఆరోగ్యవంతమైన సంఘము గురించి మనం ధ్యానించబోతున్నాం. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we are in the end times. మనము అంత్య దినములలో అంత్యకాలములో ఉన్నాం. In this end times, ఈ అంత్య దినములలో we need to focus on church. మనము సంఘము మీద మన దృష్టి నిలపవలసిన వారమై ఉన్నాం. Why we need to focus on church? ఎందుకు మనము సంఘము మీద దృష్టి నిలపాలి? Because Jesus is coming back to take away his church. దేవుడు తన సంఘాన్ని కొనుపోవడానికి త్వరగా వచ్చుచున్నాడు. He is coming soon, my beloved. ఆయన త్వరగా వచ్చుచున్నాడు నా ప్రియులారా. Take back his church. ఆయన సంఘమును తీసుకువెళ్ళడానికి వచ్చుచున్నాడు. He came to this earth ఆయన ఈ లోకానికి వచ్చి 2000 years ago 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఈ లోకములోనికి వచ్చాడు. to build his church. ఆయన సంఘమును కట్టడానికి వచ్చాడు. And he died. ఆయన చనిపోయాడు. And he get resurrected. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. And he was on the throne now. ఆయన ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. And he was waiting for the church. ఆయన సంఘము ఎత్తబడుట కొరకు ఆయన వేచి ఎదురు చూచుచున్న వారై ఉన్నారు. Are we ready for that? మనము దానికి సిద్ధపడి ఉన్నామా? He is coming back to take away his church. ఆయన తన సంఘమును కొనుపోవడానికి త్వరగా వచ్చుచున్నాడు. Let me tell you something. నేను మీకు విషయాన్ని తెలియపరచనివ్వండి. 2000 years ago 2000 సంవత్సరాల క్రితము he formed the church and he founded the church. ఆయన సంఘమును స్థాపించి రూపించిన వారై ఉన్నారు. And he gave that church to us. ఆయన ఆ సంఘాన్ని మనకి అందించిన వారై ఉన్నారు. How he gave the church? ఎలాగూ మనకు అందించారు? Pardon? ఎలాగునా? He gave the church healthy. ఆయన మనకి సంఘాన్ని ఎలాగూ ఇచ్చారంటే ఆరోగ్యవంతంగా ఇచ్చారు. Holy. ఆయన పరిశుద్ధముగా ఇచ్చారు. Pure. ఆయన స్వచ్ఛమైనదిగా ఇచ్చారు. So he gave the healthy and holy church. ఆయన స్వచ్ఛమైన పరిశుద్ధమైన సంఘాన్ని మనకు అందించారు. Because he is holy. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. And he gave the holy church to us. ఆయన ఆ పరిశుద్ధమైన సంఘాన్ని మనకు అందించారు. So he gave the holy church and healthy church for us. ఆయన మనకి పరిశుద్ధమైన ఆరోగ్యవంతమైన సంఘాన్ని ఇచ్చి and very soon he is coming back. ఆయన త్వరగా వచ్చుచున్నారు మరలా. And he wants his church back. ఆయన మనకిచ్చిన ఆరోగ్యమైన సంఘాన్ని మరలా కోరుకుంటున్నాడు. And what kind of church we are going to give him back to him? మనము తిరిగి వచ్చుచున్న దేవునికి ఎట్టి విధమైన సంఘముని ఇస్తున్నాము? Are we giving back holy church? ఆయనకి తిరిగి మరలా పరిశుద్ధమైన సంఘముని ఇస్తున్నామా? Are we going to give back a healthy church? మనము తిరిగి ఆయనకి ఆరోగ్యవంతమైన సంఘముని ఇస్తున్నామా? How the church condition is? ఎలాగున సంఘము యొక్క పరిస్థితి ఉన్నది? What kind of condition the church is in? ఇప్పుడు ప్రస్తుత కాలంలో సంఘం యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నది? We are going to examine few things, my beloved. మనము దానిని కొన్ని విషయముల ద్వారా పరిశీలన చేయబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. Are you okay for that? మీరు దాని అంతటికి సిద్ధంగా ఉన్నారా? I'm not going into the deep. నేను లోతుగా వెళ్ళను గాని, but we'll try to examine our churches and ourselves. అయినను కూడా మన సంఘాలను మనమే పరిశీలన చేసుకునేటట్లుగా మీ ముందు కొన్ని విషయాలు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. Like I'm not going to take you to Genesis to Revelation reading all the scriptures. నేను ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని వాక్య భాగాలను మీకు చూపించాలని ఆశపడలేదు కానీ I'm not used to that. నేను అటువంటి విధానములో బోధించేవాడిని కాదు. But let's talk heart to heart. మనము హృదయానుసారంగా హృదయము టు హృదయముకు మనం మాట్లాడుకుందాం. Okay? Are you okay for that? అందరూ దానికి సిద్ధంగా ఉన్నారా? ఇది కిందకి వస్తున్నాను. So now I'm very closer to you. నేను ఇప్పుడు మీకు బాగా సమీపముగా ఉన్నాను. So we are going to talk few things. మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. Amen. ఆమేన్. We all know the Lord's prayer. మనమందరము కూడా పరలోక ప్రార్థన బాగుగా ఎరిగిన వారం. What is that Lord's prayer? ఎలాగుంటుంది పరలోక ప్రార్థన? చెప్పండి.
నీ రాజ్యము వచ్చునుగాక. లెట్ యువర్ కింగ్డమ్ కమ్. నీ రాజ్యము వచ్చునుగాక. ఓకే, లెట్ యువర్ కింగ్డమ్ కమ్. నీ రాజ్యము వచ్చునుగాక అనే ప్రార్థన సో ఉంది. మై క్వశ్చన్ ఇస్, నా ప్రశ్న ఏమిటి అంటే, వేర్ ద కింగ్డమ్ విల్ కమ్? ఎక్కడికి ఆయన రాజ్యం వస్తుంది? భూమి మీదకి వస్తుందా? వేర్ ద కింగ్డమ్ విల్ కమ్? ఆయన రాజ్యం ఎక్కడికి వస్తుంది? The world is full with the darkness. ఈ లోకమంతయు కూడా అంధకారముతో నిండి ఉన్నది. And this is the kingdom of darkness it is. ఇప్పుడు ఈ లోకము అంధకార సంబంధమైన రాజ్యముతో నిండి ఉన్నది. So where the church will come then? ఇప్పుడు సంఘం ఎక్కడికి వస్తుంది మరి? Where the church, where the kingdom will come? దేవుని రాజ్యం ఎక్కడికి వస్తుంది మరి? The kingdom will come into the church. ఆ రాజ్యం ఎక్కడికి వస్తుందంటే సంఘములోనికి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Because the world is full with the darkness. ఎందుకనగా లోకమంతయు కూడా అంధకార సంబంధమైన రాజ్యముతో నింపబడి ఉన్నది. And in the end times, ఈ అంత్య దినములలో the darkness will become more and more. ఈ అంధకార సంబంధమైన రాజ్యం మరింత విస్తృతి చెందుతుంది. The kingdom of darkness అంధకార సంబంధమైన రాజ్యము is conquering the entire earth. ఆ లోకమంతటిని కూడా ఆ అంధకార సంబంధమైన రాజ్యం సంపాదించుకుంటుంది. And who is the ruler of the kingdom of darkness? ఆ రాజ్యమునకు అధిపతి నాయకుడు ఎవరు? Who is the ruler of kingdom of darkness? ఆ అంధకార సంబంధమైన రాజ్యమునకు అధిపతి ఎవరు? Satan. సాతాను. So when Satan is ruling the complete kingdom of darkness, ఈ అంధకార సంబంధమైన రాజ్యమునంతయు కూడా సాతాను ఏలుబడి చేయుచుండగా, where the heavenly kingdom will come? పరలోక రాజ్యం ఎక్కడికి వస్తుంది? It will come directly into the church. ఆ సంఘము వచ్చే స్థలమే, ఆ రాజ్యం వచ్చే స్థలమే సంఘము. So my God desires to bring his kingdom into the church. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తన రాజ్యమును మన సంఘములోనికి తీసుకురావాలి అని. And let me tell you something. నేను మీకు మరి ఒక విషయాన్ని తెలియపరచనివ్వండి. To bring his kingdom into the church, ఆయన రాజ్యము సంఘములోనికి తీసుకురావడానికి how the church should be? ఎలాగ ఉండాలి సంఘం? Church should be holy. సంఘము పరిశుద్ధముగా ఉండాలి. And the church should be healthy. అలాగనే సంఘము ఆరోగ్యవంతముగా ఉండాలి. Because heavenly kingdom ఎందుకనగా పరలోక రాజ్యము is a holy kingdom. అది పరిశుద్ధమైన రాజ్యము. And the holy kingdom ఆ పరిశుద్ధమైన రాజ్యము will not come into the kingdom of darkness. అది అంధకార సంబంధమైన రాజ్యములోనికి రాలేదు. It will come into the holy church. ఆ పరిశుద్ధమైన రాజ్యము పరిశుద్ధమైన సంఘములోనికి మాత్రమే వస్తుంది. If your church is holy, ఒకవేళ నీ సంఘం పరిశుద్ధముగా ఉంటే, if your church is healthy, నీ సంఘం ఆరోగ్యవంతముగా ఉంటే, then the heavenly kingdom will come and reside in your church. పరలోక రాజ్యము మీ సంఘములోనికి వచ్చి నివాసము చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. That is the heavenly kingdom perspective. అదే పరలోక రాజ్య సంబంధమైన ఒక ఉద్దేశము. So my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we are all the citizens of heaven, right? మనమందరము కూడా పరలోక రాజ్య సంబంధులమై ఉన్నాం. అంతే కదండి? We are all citizens of heaven. మనందరము కూడా పరలోక పౌరులమై ఉన్నాం. And we have citizenship in heaven now. మనకి పరలోకములో పౌరసత్వం ఉన్నది. But sad thing is, విచారకరమైన విషయం ఏమిటి అంటే, though we are the citizens of heaven, మనం పరలోకపు పౌరులమైనప్పటికీ కూడా we are still struggling in the earth to get the citizenship and to get the rights and acts. కానీ మనం ఈ లోక సంబంధమైన హక్కుల కొరకు, ఈ లోక సంబంధమైన రాజ్యములో అధికారము కొరకు మనము ప్రయాసపడుతున్నాం. Though we live in this earth, మనం ఎవరు ఈ లోకంలో నివసిస్తారు? but we'll still have the citizenship in heaven. కానీ మనం ఈ లోకములో నివసించుచున్నప్పటికీ కూడా మనకి పరలోక సంబంధమైన పౌరసత్వం దేవుడిచ్చాడు.
So when we have the citizenship of heaven, మనకి పరలోక పౌరసత్వం మనం పొందుకుని ఉన్నప్పుడు we need to live a heavenly citizen in this world. మనము పరలోక సంబంధులుగా ఈ భూలోకములో నివసించవలసిన వారమై ఉన్నాం. Are we living like a heavenly citizen? మనం పరలోక పౌరసత్వం కలిగిన వారిగా ఈ లోకంలో నివసిస్తున్నామా? What does the church mean? ఏమిటి సంఘం అంటే అర్థం? The Greek word says ecclesia. గ్రీక్ పదము చెప్తుంది ఎక్లేషియా అనే పదమును ఇస్తూ ఉన్నది. What does it mean? ఎక్లేషియా అనగా అర్థం ఏమిటి? It is called out. అది పిలువబడిన వారు. From where? ఎక్కడి నుండి? From kingdom of darkness. లోక అంధకార సంబంధములో నుండి పిలువబడిన వారే సంఘం. And where we need to go? ఆ పిలుపు ఎక్కడికి తీసుకువెళ్తుంది? To go to the heavenly kingdom. పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్ళడానికి ప్రత్యేకింపబడిన వారే సంఘం. That is what the church is. అదే సంఘం యొక్క అర్థము. Come from the kingdom of darkness అంధకార సంబంధం నుంచి బయటికి వచ్చి and enter into the heavenly kingdom. పరలోక రాజ్య సంబంధమైన జీవితంలోనికి ప్రవేశించాలి. That is the church means. అదే సంఘం యొక్క అర్థము. We are called out. మనం పిలువబడిన వారం. We are a called out people. మనము పిలువబడిన ప్రత్యేకమైన జనము. For what? ఎందుకొరకు పిలువబడ్డాం? To live a heavenly citizens. మనము పరలోక పౌరసత్వ జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి. No matter whatever the government, whatever the leaders, they rule on this earth. ఈ లోక సంబంధమైన నాయకులు అధికారులు ఎటువంటి ఆధిపత్యమైన అధికారమును వారు అనుసరించినా గాని, But we are the heavenly citizens. మనము పరలోక పౌరసత్వము కలిగిన వారము. And this heavenly citizen, we have a king. మనకి ఈ పరలోక పౌరసత్వానికి ఒక రాజు ఉన్నాడు. Who is that king? ఎవరు ఆ రాజు? Jesus is the king. యేసు ప్రభు మన రాజు. Don't say God. దేవుడు అనవద్దు. Jesus. యేసు మన రాజు. He has his name. ఆయనకు ఒక పేరు ఉన్నది. He has his name. ఆ దేవునికి ఒక పేరు ఉన్నది. And his name is Jesus. ఆయన పేరు ఏమిటి అంటే యేసు ప్రభు. He is sitting on the throne. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. And he is going to rule all over the world. ఆయన లోకమంతటిని ఆయన The పరిపాలించుచున్నాడు. entire universe. ఆయన సమస్త రాజ్యమును కూడా ఆయన పరిపాలించుచున్నాడు. You know, the name ecclesia, సంఘము అనే పదము అనగా గ్రీకు పదములు ఎక్లేషియా అనే పదమునకు the meaning of that ecclesia means it's a government. ఎక్లేషియా అనే పదమునకు అర్థం ఏమిటి అంటే గవర్నమెంట్ అని అర్థం, పరిపాలన, ప్రభుత్వం అని అర్థం. It means government. అది ఒక ప్రభుత్వము. What government? ఎటువంటి ప్రభుత్వము? It's not a political government. ఈ లోక సంబంధమైన అధికారము చేసే ఒక ప్రభుత్వం కాదు. It's a heavenly government. అది పరలోక సంబంధమైన ప్రభుత్వము. Heavenly government, my beloved. అది పరలోక సంబంధమైన ప్రభుత్వం ప్రియులారా. And my Jesus is the ruler for that heavenly government. నా యేసు క్రీస్తు ప్రభువు ఆ పరలోక సంబంధమైన ప్రభుత్వానికి నాయకుడు, అధిపతి అయి ఉన్నారు. And he is the ruler and he is the king. ఆయన పరిపాలన చేసేవాడు, ఆయనే రాజు. And we are all the citizens of his governance. మనమందరము కూడా ఆయన పరిపాలనలో పౌరులమై ఉన్నాం. Amen. ఆమేన్. Are you understanding this? మీరందరూ అర్థం చేసుకుంటున్నారా ఈ విషయాన్ని? So in his governance, ఆయన ప్రభుత్వములో we are the citizens. మనము పౌరులుగా ఉన్నాం. Not this worldly government, ఈ లోక సంబంధమైన ప్రభుత్వము కాదు, but the heavenly government it is. కానీ అది పరలోక సంబంధమైన ప్రభుత్వము. So what he is desiring, ఆయన ఉద్దేశము, ఆకాంక్ష ఏమిటి? when the king is saying something, we need to obey for that. రాజు ఏదైనా నియమమును, మాట చెప్తున్నప్పుడు దానికి మనము విధేయత చూపించవలసిన వారమై ఉన్నాం. He gave all the decrees and laws and every kind of conditions for us. అన్ని నియమాలు, నిబంధనలు దేవుడు మనకి ఇచ్చివేసిన వారై ఉన్నారు. On how to live in this world. ఈ లోకములో ఎలాగూ జీవించాలనే నిబంధనలు దేవుడు ఇచ్చాడు. In the Bible, బైబిల్ గ్రంథంలో we have all the decrees మనకు అన్ని ప్రీతులుగా షరతులు ఉన్నాయి. and every kind of commandments he gave. అన్ని రీతులైన ఆయన నిబంధనలు మనకి ఇచ్చాడు. For what? ఎందుకొరకు?
to abide for that. ఆ ఆజ్ఞలకు మనము విధేయత చూపించాలి అని. In this local political governments, ఈ లోక సంబంధమైన ప్రభుత్వములో if you don't abide their rule, వారి నియమాలకు గనక నువ్వు పాటించకపోతే what did they do? వారు ఏం చేస్తారు? They will fine us. వారు వెంటనే మనకి ఫైన్ వేస్తారు. But in heavenly government, అయితే పరలోక సంబంధమైన ప్రభుత్వములో when you are asking his kingdom to come into the church, మనము నీ రాజ్యం వచ్చును గాక ఆ మన సంఘములో కానీ మనం వేడుకుంటున్నప్పుడు, when the kingdom comes, ఆయన రాజ్యం వచ్చినప్పుడు, that means my king Jesus will come into the church. నా ప్రభువు రాజు యేసు ప్రభు వారు వస్తారు సంఘంలోనికి. What does it mean? దాని అర్థం ఏమిటి అంటే, That means you are saying, నీవు చెప్పుచున్న మాట ఏమిటి Lord, అంటే, let your kingdom come దేవా నీ రాజ్యము మా సంఘములోనికి వచ్చును గాకని, and I will abide for all your commandments నేను నీ ఆజ్ఞలన్నిటికీ కూడా విధేయత చూపుతానని మనం పలుకుతున్నాం. and all your decrees నీ నిబంధనలన్నిటికీ కూడా, and all your woes. నీ ఏదైతే ఆజ్ఞలు ఇచ్చావో ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపుతానని చెప్తున్నాం. That means you are sending your willingness to the Lord. ఆ విధముగా నీవు నీ ఇష్టాన్ని దేవునికి తెలియపరుస్తున్నావు. That I am not going to live in this spirit in this dark kingdom of darkness. దేవా నేను ఈ లోక సంబంధమైన అంధకార రాజ్యంలో ఉండను గాని, But myself I dedicated to the entire life. దేవా నా జీవితం అంతయు కూడా నేను ఒక తీర్మానంలోనికి వచ్చాను, To live in a heavenly kingdom. నేను పరలోక సంబంధమైన రాజ్యంలో జీవిస్తాను అని, And to be as a heavenly citizen. నేను పరలోక పౌరసత్వముతో జీవిస్తాను అని, To live as a holy and pure. నేను పరిశుద్ధముగా స్వచ్ఛముగా జీవిస్తాను అని, And healthy. ఆయన ఆరోగ్యముగా జీవిస్తాను అని. So you are dedicating your life like that. మీరు అట్టి విధముగా మీ జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నారు కానీ, But you are not living like that. కానీ అట్టి విధముగా జీవించలేకపోతున్నాం. You are saying, but you are not doing acting. మనము చెప్తున్నాము కానీ క్రియలలో దానిని కొనసాగించలేకపోతున్నాం. And you say, we are successful in the ministry. మనం మరలా చెప్పే మాట ఏమిటంటే పరిచర్యలో చాలా విజయవంతంగా సాగుతున్నామని చెప్తాం. How you are successful in the ministry? ఎలాగున పరిచర్యలో మనము విజయవంతంగా ఉన్నట్లు, when you are not obeying or when you are not submitting to the heavenly kingdom perspective. నీవు పరలోక సంబంధమైన రాజ్యమునకు నిన్ను నీవు అప్పగించుకోకుండా ఎలాగున ఈ లోకంలో నీవు పరిచర్యలో విజయం పొందగలవు? What does success means? ఏమిటి విజయము అంటే అర్థం ఏమిటి? We have many kinds of definitions for that. విజయానికి ఎన్నో విధములైన అర్థాలు మనం ఈ లోకంలో చూడవచ్చు కానీ, what does success mean? విజయం అంటే అర్థం ఏమిటి? Some pastors say, కొంతమంది సేవకులు ఈ విధంగా చెప్తారు, if we have the big church, ఒకవేళ పెద్ద సంఘము ఉంటే, చర్చి ఉంటే, then we are success in the ministry. మేమెంతో విజయవంతం మా పరిచర్యలు అనుకుంటారు. That's true. అది నిజమా? If we save like 10,000 souls, మనము ఒక 10,000 మంది ఆత్మలలాగానే ఉంటే, then we are success in the ministry. మనము విజయం పొందినట్ల మన పరిచర్యలో. If we have 10,000 people church, మనం ఒకవేళ 10,000 మంది ఆత్మలు కలిగిన సంఘం ఉన్నప్పటికీ కూడా, then we are so successful in the ministry. మనము చాలా విజయవంతముగా ఉన్నట్లని భావిస్తూ ఉంటాం. If we do the pastors conference like this every month, మనం ప్రతి నెల కూడా ఇటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిస్తే, are we successful in the ministry? మనము మన పరిచర్యలో విజయం పొందినట్లా? If we do the evangelism, మనము స్వార్థీకరణ చేసినప్పుడు to many states and many nations, అనేకమైన రాష్ట్రాలకు, అనేకమైన దేశాలకు, are you successful in the ministry? అలాగ స్వార్థీకరణ చేస్తే మన పరిచర్యలు విజయం పొందినట్లా? So then what is the success? అంటే విజయం అంటే ఏమిటి మరి? If you are thinking that only number is the prominent, సంఖ్య ఒకటే ప్రామాణికంగా మీరు తీసుకుంటే, then it's not a success, my beloved. అది విజయవంతమైన పరిచర్య కాదు. It's not at all a success. అది ఏ మాత్రము కూడా విజయం కాదు. Let me tell you something. నేను మీకు విషయాన్ని తెలియపరచనివ్వండి. 2 Samuel
రెండవ సమూయేలు గ్రంథము 24 chapter, 24వ అధ్యాయము 10th verse. 10వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసితని, యెహోవా కరుణయుంచి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. 15th verse, 15వ వచనం చదువు. 15. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. Hallelujah. హల్లెలూయా. How many? ఎంతమంది? 70,000 70,000 మంది in one day. ఒక్క దినమున. When David counted the number, ఎప్పుడైతే దావీదు జన సంఖ్యను చూచాడో, by seeing the 70,000, 70,000 మందిని చూడగానే he proud of himself. తనకు తాను ఎంతో గర్వముగా భావించుకున్నాడు. 70,000 giving the back end support to him. 70,000 మంది నాకు వెన్నుముక్కగా ఎంతో సహకారంగా ఉన్నారనుకున్నాడు. So David measured the crowd. ఎప్పుడైతే దావీదు జనసంఖ్యను చూచాడో, What happened? ఏం జరిగింది? The God's wrath has come. దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. So don't count the numbers. ఎప్పుడు కూడా సంఖ్యను మీరు లెక్క పెట్టుకోవద్దు. Before COVID, మనం కరోనాకు ముందు సమయం చూస్తే we are so excited about the numbers. మనం ఎంతో సంఖ్యను బట్టి ఎంతో మనం అతిశయపడేవారం. What COVID brought? ఏమి కోవిడ్ మనకి ఏం తీసుకొచ్చింది? It brought a great disaster. ఒక గొప్ప వినాశనాన్ని తీసుకువచ్చింది. Many lives has got end. ఎన్నో జీవితాలు ముగింపులోనికి వచ్చేసాయి. And the churches became empty. అప్పుడు సంఘము ఖాళీగా అయిపోయింది. So many pastors, they were excited about the numbers. ఎంతో మంది సేవకులు వారికి ఉన్న సంఖ్యను బట్టి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. But once the COVID has come, ఎప్పుడైతే ఆ కోవిడ్ కరోనా వచ్చిందో, the pastors are all got disappointed. అందరూ కూడా నిరాశ చెందారు సేవకులు. Because the churches became empty. ఎందుకంటే సంఘం ఖాళీ అయిపోయింది. Don't get excited about the numbers, my beloved. ఎప్పుడు కూడా సంఖ్యను బట్టి మీరు ఆనందించవద్దు. Even the mega churches, ఓ గొప్ప సమూహాలు కూడా they are excited about their numbers. వారి సంఖ్యను బట్టి ఎంతో ఆనందిస్తారు. They are saying 100,000 people are coming. 1,00,000 మంది మా సంఘంలో ఆరాధించడానికి వస్తారని చెప్తారు. 50,000 people are coming. ఎన్నో వేల మంది వస్తారని చెప్తారు. 70,000 people are coming. 70,000 మంది వస్తున్నారని చెప్తారు. And 70,000 people are sitting in the church and 70,000 people are watching online. 70,000 మంది సంఘంలో కూర్చున్నారు. 70,000 మంది ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారని And చెప్తారు. if all these 1,40,000 people can like and subscribe and share, ఈ 1,40,000 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే and share, వారు షేర్ చేసినప్పుడు and again another 1,40,000 people will add. ఈ 1,40,000 ఇంకో 1,40,000 మంది సమకూడతారు, And altogether జతపరచబడతారు. 3,00,000 people will become. అప్పుడు 3,00,000 మంది అయిపోతారు And అనుకుంటా. what this pastor say? ఈ పాస్టర్ ఏమని చెప్తారు? I saved all these 3,00,000 people. ఈ 3,00,000 మందిని నేనే రక్షించానని I చెప్తారు. gave baptism to them. నేనే బాప్తీసం ఇచ్చానని చెప్తాను. This is what the stories. ఇదే జరుగుతున్న కథలు. This is what happening now. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ప్రస్తుతం. 70,000 people on one day. 70,000 మంది ఒక్క దినమున They were ended up their lives by God's wrath. దేవుని ఉగ్రత ద్వారా వారి జీవితాన్ని ముగించి వేశారు. So don't rely on the numbers. ఎప్పుడు కూడా సంఖ్య మీద ఆధారపడవద్దు. Numbers is not a success
in your ministry. సంఖ్య ఎప్పుడు కూడా నీ పరిచర్యను విజయవంతంగా నడిపించేది కాదు. Numbers is not at all a success. ఎప్పుడు కూడా సంఖ్య అనేది నీకు విజయమునిచ్చిన పరిచర్య కాదు. And some pastors do say like this. కొంతమంది సేవకులు ఇటువంటి వాక్యానాలు చేస్తారు. I saved these people. నేను రక్షించాను ఈ ప్రజలను. Is it true? అది నిజమా? Who is the savior? ఎవరు రక్షకుడు? Jesus is the savior. యేసు ప్రభువారు రక్షకుడు. You are the servant. మీరు సేవకులు. And he is the only one who can save. ఆయన మాత్రమే రక్షించగలడు. We are not the savers. మనం రక్షకులం కాదు. And we cannot give salvation to them. మనం ఎవరికి కూడా రక్షణ ఇవ్వలేము. But we say, కానీ మనం ఏమని అంటామంటే we saved these people. మేము ఇంతమందిని రక్షించామని చెప్పుకుంటాం. That's not true. అది నిజమైనది కాదు. And people are boasting of themselves వారిని ఎంతో వారు ఉత్తేజపరుచుకుంటూ and saying that I saved, I built, I baptized, and I did marriage, everything. నేనే బాప్తిసం ఇచ్చాను, నేనే వారి జీవితాలు కట్టాను, నేనే వారి వివాహాలు చేశాను అని నేను అనే పదాన్ని వాడుకుంటారు. Boasting on the numbers. వారి సంఖ్యను వారు చూపించుకోవడానికి, Boasting on the numbers. వారి సంఖ్యను వారు కనుపరుచుకోవడానికి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, nowadays pastors how they have becoming is, ఈ ప్రస్తుత కాలంలో సేవకులు ఇట్టి విధంగా మారిపోయారంటే they are making the crowd as a platform వారు ప్రజలని ఒక వేదికగా చేసుకుని to promote the ministry. వారి పరిచర్యను విస్తరింప చేయడానికి ప్రజలను ఒక వేదికగా చేసుకుంటున్నారు. So crowd as a platform ప్రజలే ఒక వేదికగా ఉంటూ to promote the ministry, వారి పరిచర్యను ఇంకా విస్తరింపజే అనేక మందికి to తెలియపరచాలి. get enhanced, వారు ఎప్పుడైతే ఆ సంఖ్యను ఆ ప్రజలను వేదికగా చేసుకున్నటువంటి to get it enhanced, వారు now the social media has come. వారు అట్టి విధంగా వేదికగా చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వారి పరిచయం And సాగిస్తారు. this social media what they are doing is, ఈ ప్రసార మాధ్యమాలు వారేం చేస్తున్నారంటే they are more promoting their ministry now. వారి పరిచయం మరింత విస్తృతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. So before COVID, we don't know those persons. మనము కరోనాకు ముందు కొంత వ్యక్తులను అసలు మనకు తెలియదు. But after COVID, కరోనా తర్వాత now we came to that person into the limelight. మనం వెంటనే వారిని ఒక వెలుగుగా మన జీవితంలోకి వచ్చేసినట్టుగా చేసుకున్నాం. And they are promoting their ministry. వారి పరిచయం వారు ఎంతో దాంట్లో వారు విస్తృతంగా చెప్తూ ఉంటారు. So we are promoting our ministries. మనము మన పరిచర్యను మనము ప్రమోట్ చేసుకుంటున్నాం. And through this promotion, ఇటువంటి పనిని బట్టి we are adding the numbers and మనము calculating it. సంఖ్యను అధికం చేసుకుని మన పరిచర్య గురించి చెప్పి సంఖ్యను లెక్క పెట్టుకుంటున్నాం. Numbers is not at all a success in the ministry. సంఖ్య బలము ఏమాత్రము కూడా పరిచర్య విజయవంతమైనది కాదు. Let me tell you one thing. మీకు ఒక విషయం తెలియపరచండి. There are two kinds of preachers. రెండు విధములైన బోధకులు ఉన్నారు. In this world, ఈ లోకంలో there are two kinds of preachers. రెండు విధములుగా బోధించే బోధకులు ఉన్నారు. The first kind of preacher is, మొదటి విధముగా బోధించేవారు ఎవరంటే a preacher like Aaron, అహరోను వంటి బోధకులు ఉన్నారు. and the preacher like Moses. అలాగే మోషే వంటి బోధకులు ఉన్నారు. Are you getting me? నా మాట మీకు అర్థమవుతుంది కదా? A preacher like Aaron, అహరోను వంటి బోధకుడు he will stay with the people, ఎప్పుడు కూడా ప్రజలతో మిళితమై ఉంటాడు. please the people, వారిని ఎంతో సంతోషపరుస్తూ ఉంటాడు. take care of the people, వారి గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. give the needs of the people. వారి అవసరాలన్నీ తీరుస్తాడు. Whereas preacher like Moses, కానీ మోషే వంటి బోధకులు ఉన్నారు. what he did, వారేం చేస్తారు? he went up to the mountain, కొండ శిఖరం పైకి వెళ్ళి he wants to have a fellowship with God. ఎప్పుడు కూడా దేవునితో ఒక మంచి సహవాసాన్ని కోరుకుంటారు. He sat at the feet of Jesus. ఎప్పుడు కూడా దేవుని పాదాల యొద్ద సాగిలపడతారు. He wants to hear his voice. ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడతారు. Fellowship with God. సహవాసాన్ని కోరుకుంటారు దేవునితో.
two preachers. రెండు విధములైన బోధకులు. What kind of preacher we are? మనం ఎటువంటి బోధకులుగా ఉన్నాం ఈ లోకంలో? Are we preacher like Moses? మనము మోషే వంటి బోధకులుగా ఉన్నామా? Or are we preacher like Aaron? మనం అహరోను వంటి బోధకులుగా ఉన్నామా? We always need to please God. మనం ఎల్లప్పుడూ కూడా దేవునిని సంతోషపరచవలసిన వారమే We ఉన్నాం. always need to make God happy. మనం ఎల్లప్పుడూ కూడా దేవునిని ఆనందింపజేయవలసిన వారమే Don't ఉన్నాం. try to make people happy. ఎప్పుడు కూడా ప్రజలను సంతోషపరచడానికి ప్రయత్నించవద్దు. We are not here in this world to make people happy. మనము ఈ లోకములో ప్రజలను సంతోషపరచడానికి లేము. And that's not our job. అది మన పని కూడా కాదు. Our job is మన కర్తవ్యం ఏమిటి అంటే to always make God happy. ఎల్లప్పుడూ కూడా ప్రభువుని ఆనందింపజేయవలసిన వారమే ఉన్నాం. Always make God happy, my beloved. ఎల్లప్పుడూ కూడా ప్రభువుని సంతోషపరచే జీవితం కలిగి ఉండాలి. Facing God ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదుర్కొంటూ and spending time with Him. ఆయనతో విలువైన సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. That's the job of a pastor. అదే సేవకుని యొక్క పని. That's the job of every one of us. మనలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పని కూడా అదే. And the second thing, రెండవది ఏమిటి అంటే we say our church is a prominent church. మన సంఘము ఎంతో ప్రఖ్యాతిగాంచిన సంఘం అంటాం. And my church is a popular church. మా సంఘం ఎంతో అనేక మందికి తెలిసిన సంఘం అంటాం. And my church is in the GPS. మా సంఘం ఎక్కడ ఉందంటే గూగుల్ మ్యాప్లో కొడితే వచ్చేస్తుందని మనం అంటాం. So every small child will know my church. ప్రతి చిన్నపిల్లవాడికి కూడా నా సంఘం పేరు తెలుసు అంటాం. Very famous. నా సంఘం ఎంతో ఫేమస్ అయిన సంఘం అంటాం. Very familiar. అందరికీ కూడా పరిచయం ఉన్న సంఘం అంటాం. Pastors, ప్రియ సేవకులారా, God does not need the prominent church. దేవుడు ప్రఖ్యాతిగాంచిన సంఘాన్ని కోరుకోవట్లేదు. God needs the powerful church. దేవుడు శక్తివంతమైన సంఘాన్ని కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. He needs the powerful church. ఆయనకి శక్తివంతమైన సంఘం కావాలి. He doesn't need your popular church. మీకు ప్రఖ్యాతి దేవునికి అక్కర్లేదు. He doesn't need your prominent churches. మీరు అందరికీ తెలిసిన సంఘముగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. All the hi-fi church, mega churches, అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సంఘాలు, అన్ని సౌలభ్యాలు కలిగిన సంఘాలు, air condition, అన్నీ కూడా అక్కడ ఎయిర్ కండిషన్ ఏసీ ఉండి సంఘాలు, cushion chairs, అన్నీ కూడా చక్కగా కూర్చోవడానికి విశాలవంతమైన స్థలం కలిగి, hot water, cold water facility, వారికి ఎటువంటి నీళ్లు కావాలన్నా వేడి నీళ్లు చల్లి నీళ్లు కావాలి, అన్ని సౌలభ్యాలు కలిగి, all the amenities we arrange for them. అన్ని కావలసిన సౌకర్యాల సంఘంలో మనం ఏర్పాటు చేస్తున్నాం. It doesn't care what you are providing for the people. మీరు ప్రజలకు ఏమి ఇస్తున్నారనేది దేవుడు పట్టించుకోడు. But God needs powerful church. కానీ దేవుడికి శక్తివంతమైన సంఘం కావాలి. Hallelujah. హల్లెలూయా. He needs the powerful church, my beloved. ఆయనకి శక్తివంతమైన సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. He needs the powerful church. ఆయనకి శక్తివంతమైన సంఘం కావాలి. And some pastors, కొంతమంది సేవకులు they measure success వారి పరిచర్య విజయాన్ని ఎలా by కొలుచుకుంటారు? healings. స్వస్థతల ద్వారా కొలుచుకుంటారు. The more the healings happen, ఎప్పుడైతే ఎక్కువ స్వస్థతలు జరుగుతాయో and he say, I'm more successful in the ministry. అప్పుడు నేను నా పరిచర్యలో చాలా విజయవంతం పొందిన స్థితిలో ఉన్నాను అనుకుంటారు. If that is the case, ఒకవేళ అదే ప్రామాణికమైతే, if that is the case, ఒకవేళ అటువంటి విధానాన్ని మనం you చూస్తే, are saying that healings, deliverance, anointing, all these things are success in my ministry. అలాగే అభిషేకము, ఆత్మ నింపుదల లేకపోతే స్వస్థతలే నా పరిచర్యకు విజయవంతం అని చెప్తూ ఉంటే, Let me tell you something now. మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. You know Judas Iscariot? ఇస్కరియోతు యోధ మీ అందరికీ తెలుసు కదా. Is one of the disciple. ఆయన యేసు ప్రభువుని వెంబడించే శిష్యుల్లో ఒకడు. He has the anointing. ఆయనకు అభిషేకం ఉన్నది. He casted out the devil. ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు. What he did finally? కానీ చివరికి అంతముగా ఏం చేశాడు? What he did? ఏం చేశాడు? He betrayed Jesus. యేసుని మోసపరిచాడు.
Am I right? నేను చెప్తుంది సత్యమేనా? He has the anointing. ఆయనకు అభిషేకం ఉన్నది. He casted out the devil. దెయ్యాలను వెళ్ళగొట్టిన శక్తి ఉన్నది. For whom? ఎవరి కొరకు? Iscariot Judas. ఎవరు అతనంటే ఇస్కరియోతు యూదా. He casted out the devil. ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు. But still కానీ చివరకు he betrayed Jesus. యేసు ప్రభువుని మోసపరిచిన రీతి మనం కనుగొనగలం. So is anointing is a success in your ministry? ఆయనకున్న అభిషేకము అతని పరిచర్యలో విజయవంతమని మనం చెప్పుకోగలమా? Is the healing and deliverance is a success in your ministry? విడుదల విమోచన అనేది మన పరిచర్యలు విజయవంతమైనదా? Not at all. ఏ మాత్రము కూడా కాదు. You know, one time Judas, he kissed the face of Jesus. ఒక సందర్భములో యూదా యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నవాడై ఉన్నాడు. Yes? Did అవునా? he do that? He kissed the face of Jesus. యేసు ప్రభువు ముఖమును ముద్దు పెట్టుకున్న సందర్భం ఉన్నది యూదా. Finally, where he went? చివరికి ఎక్కడికి వెళ్ళాడు? What happened to him? ఏమైంది అతనికి? Huh? He hanged himself. అతని ఉరి పెట్టుకున్నాడు. What does that mean? ఏమిటి దాని అర్థం He ఏమిటి? went to the hell. ఆయన నరకానికి వెళ్ళాడని. He hanged himself అతనే ఉరి పెట్టుకుని and he went to the hell. ఆయన నరకంలోనికి వెళ్ళిపోయాడు. But before that, what he did? కానీ అంతకు ముందు అతను ఏం చేశాడు? He kissed the face of Jesus. యేసు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. Nowadays we are seeing this. మనము ఇటువంటి క్రియలు చేస్తున్న వారికి కనబడుతున్నాం. You know, a prostitute, ఒక వ్యభిచారి తెలుసా మీకు? what she did? ఏం చేసింది ఆమె? She kissed the feet of Jesus. యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంది. She kissed the feet of Jesus యేసు ప్రభు పాదాలు ముద్దు పెట్టుకొని and she got the opportunity to go to the heaven. ఆమె పరలోకానికి వెళ్ళే గొప్ప అవకాశాన్ని సంపాదించుకుంది. So we always need to kiss the feet of Jesus, my beloved. మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు పాదాల చెంత ఆయన ముద్దు పెట్టుకుంటూ ఆయన పాదాల యొద్ద ఉండవలసిన వారం. We need to kiss the feet of Jesus. ఆయన పాదాలు మనం ముద్దు పెట్టుకోవలసిన వారమై ఉన్నాం. Nowadays pastors are saying this like they are by doing the fasting prayers. ఈ రోజుల్లో సేవకులు చెప్తున్న ఉపవాస ప్రార్థన చేయటను బట్టి They are saying we are so much successful in the ministry. మేము మా పరిచర్యలో ఎంతో విజయవంతంగా వెళ్తున్నాం అంటున్నారు. Doing fasting prayers. ఉపవాస ప్రార్థనలు చేసి. So in Andhra there is a period called fasting period competition. ఒక Fasting prayer competition. ఒక కాలం ఉంటుంది. ఆ కాలం ఏంటంటే ఉపవాస ప్రార్థనలు పోటీలుగా ఉంటాయి. From the month of September, October, November, they all do the fasting prayers. సెప్టెంబర్ మాసము, అక్టోబర్ మాసం, ఆ మాసాలన్నిటిలో కూడా ఉపవాస ప్రార్థన పోటీలు జరిగినట్టుగా చేస్తారు. 1 week prayer, 21 days prayer, 40 days prayer. 7 వారాల ప్రార్థన, 7 రోజుల ప్రార్థన, 21 రోజుల ప్రార్థన, 40 రోజుల ప్రార్థన అని. It's a competition. Why I say competition means? నేను ఒక పోటీ తత్వం, పోటీ అని ఎందుకు అంటున్నానంటే, because in my church if I do the fasting prayer, ఒకవేళ నా సంఘంలో నేను ఉపవాస ప్రార్థన చేస్తే I will call one national preacher. నేను ఒక జాతీయ ఉపదేశకుడిని పిలుస్తాను. Then I will do that fasting prayers for 21 days. నేను 21 రోజులు ఆ ఉపవాస ప్రార్థన నేను జరిగిస్తాను. Then after seeing this prayer, my brother, he do the competition by calling international preacher and do 40 days fasting prayer. ఇప్పుడు నేను జాతీయ ప్రసంగికుని పిలిచి నేను చేసింది నా సహోదరుడు చూసి అతడు ఇంటర్నేషనల్ స్పీకర్ని పిలిచి, అంతర్జాతీయ ప్రసంగికుని పిలిచి ఆయన 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. 40 రోజులు.
That's the competition now. ఇది ఏ విధంగా అయిపోయిందంటే ఒక పోటీగా అయిపోయింది. Let me talk to you something from the Bible. బైబిల్ గ్రంథంలోని మీతో కొన్ని విషయాలు తెలియపరచడమండి. What credit got to Moses from God? మోషేకి దేవుడు ఎటువంటి బిరుదు ఇచ్చాడు? Pardon? So God himself gave a great credit to Moses. దేవుడు తనంతట తానుగానే మోషేకి గొప్ప బిరుదునిచ్చాడు. And you know how many days he did the fasting prayer? మీరు మరి చెప్పండి, ఎన్ని దినాలు మోషే ఉపవాస ప్రార్థన చేశాడు ఆ బిరుదు కోసం? How many days? ఎన్ని రోజులు? How many days Moses did fasting? ఎన్ని రోజులు మోషే ఉపవాస ప్రార్థన చేశాడు? 40 days twice. 40 దినాలు 2 సార్లు చేశాడు. That means 80 days. అనగా 80 రోజులు. Right? So Moses did 80 days fasting prayer. మోషే 80 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. So let me ask you a question now. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Did he reach the promised land? ఆయన వాగ్దాన దేశము చేరుకున్నాడా? Is it success in the ministry? అతని fasting prayer? అతని పరిచర్యలో అది విజయవంతమైన బాట గమ్యమా? Is it success in his ministry? అతని పరిచర్యలో అది విజయవంతమైనదా? 80 days fasting prayer he did. 80 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. But he did not reach the promised land. కానీ అతను వాగ్దాన దేశమును చేరుకోలేకపోయాడు. What happened to that fasting prayers? ఆ ఉపవాస ప్రార్థన బట్టి ఏం జరిగింది? Nothing was happened. ఏమీయూ కూడా ఫలితం పొందుకోలేకపోయాడు. He has a credit from God. ఆ దేవుని యొద్ద నుండి ఒక మంచి బిరుదు వచ్చింది. He did a fasting prayer. అతను మంచి ఉపవాస ప్రార్థన చేశాడు. But still he did not reach the promised land. కానీ ఆయన చివరకు ఆయన వాగ్దాన భూమి చేరుకోలేకపోయాడు. Fasting prayers is not at all a success in the ministry. ఉపవాస ప్రార్థనలు మీ పరిచర్యను విజయవంతంగా నడిపించడానికి ఒక కొలమానము కాదు. And some excited about the titles. కొంతమంది వారు పెట్టుకునే అంశాలకు చాలా వారు టైటిల్స్ పెట్టుకుంటారు కదా, టైటిల్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. So they say titles are the success in my ministry. కొంతమంది వారి పేర్ల కింద పెట్టుకునే టైటిల్స్ కి వారి పరిచర్యకి ఎంతో సక్సెస్ అని చెప్పుకుంటూ ఉంటారు. I am Bishop Sion Rajkumar. నా పేరు బిషప్ సియోన్ రాజ్ కుమార్. I have a bishop as a title. నాకు ఒక బిషప్ అనే టైటిల్ నాకు ఉన్నది. And I am very success in my ministry. నేను నా పరిచర్యలు ఎంతో విజయవంతం అనుకుంటాను. And this brother is a archbishop. ఈ సహోదరుడు ఆర్చ్ బిషప్. And he got a title. అతనికి ఒక టైటిల్ ఉన్నది. And he says that I am very success in my ministry by carrying this title. అతను అంటాడు, నా పరిచర్యలు ఎంతో ఈ టైటిల్ బట్టి నేను ఎంతో విజయవంతం అంటాడు. And he is an apostle. ఆ పక్కన అపోస్తలు అంటాడు. And because of the apostle I am very success in my ministry. అపోస్తలు అని ఎంతో నా పరిచర్యలు విజయవంతుని అంటాడు. Titles are not at all a success in the ministry. మనకున్న బిరుదులు ఏమాత్రము కూడా టైటిల్స్ ఈ లోక సంబంధం ఏమాత్రం కూడా మనకి పరిచర్యలో విజయవంతమైనవి కావు. What title does Jesus have? ఏ బిరుదు యేసు ప్రభు కలిగిన వాడుగా ఉన్నారు? Jesus carry bishop title. ఆయన యేసు ప్రభు బిషప్ అనే టైటిల్ కలిగి ఉన్నాడా? Archbishop. ఆర్చ్ బిషప్ అనే టైటిల్. Apostle. అపోస్తలు అనే టైటిల్. Prophet. ఆయన ప్రవక్త అనే టైటిల్ కలిగి ఉన్నాడా? Nothing. ఏమీ లేదు. But let me tell you what is credit he has. కానీ యేసు ప్రభువుకు ఉన్న గొప్ప బిరుదు ఏమిటో చెప్పనివ్వండి. What's the title of Jesus? ఆయనకు ఉన్న బిరుదు ఏమిటి? Pardon? Savior of the world. Yes. Okay. లోకరక్షకుడు. సరే, మంచిదే. పరిశుద్ధుడు. ఏంటండి? ఏంటండి? రక్షకుడు. పాపుల ప్రేమికుడు. ఇంకా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు, ప్రధాన యాజకుడు, మనుష్య కుమారుడు, ఇంకా బోధకుడు. So let me tell you what the title he has. ఆయన ఎటువంటి బిరుదు కలిగి ఉన్నాడో మీకు చెప్తాను.
Jesus has the title, ఆయనకు ఒక బిరుదు ఉన్నది ఏమిటి అంటే the slain of the lamb. ఆయన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల. వధించబడిన గొర్రె పిల్ల అనే బిరుదు ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So he has the title, ఆయనకు ఒక బిరుదు ఉన్నది, వధించబడిన గొర్రె పిల్ల. The slain of the lamb. వధింపబడుతున్న గొర్రె పిల్ల. That's the title of my king. ఆయన అటువంటి బిరుదు నా రాజు కలిగిన వారుగా ఉన్నారు. He is the slain of the lamb. ఆయన వధించబడిన గొర్రె పిల్ల. He is not carrying the prominent titles. ఆయన ప్రఖ్యాతిగాంచిన బిరుదులు ఏమీ లేవు కానీ Very lowest of the low. అది అన్నిటికన్నా తక్కువగా చూచే బిరుదు. The slain of the lamb. వధింపబడుతున్న గొర్రె పిల్ల. What titles we are carrying? మనం ఎటువంటి బిరుదులు మనము మోసుకుని వెళ్తున్నాం? And what degrees we are carrying? మనం ఎటువంటి డిగ్రీస్ మనం కలిగి ఉన్నాం? You know, nowadays pastors are becoming crazy. పాస్టర్లు చాలా ఈ దినాల్లో ఉత్సాహం దేనికి చూపిస్తున్నారంటే They are putting their degrees. వారి యొక్క డిగ్రీలు, వారి చదువులు పెట్టుకుంటున్నారు పేర్లు. BTH, MDiv, MTH, BD. ఇలా BTH, MD అని వారి బిరుదులన్నీ కూడా వారి పేర్ల కింద పెట్టుకుంటున్నారు. Once I saw a wedding invitation. నేను ఒక రోజు ఒక వివాహ వేడుక ఒక కార్డు చూచాను. And that pastor having some degrees. వారికి ఒక కొన్ని డిగ్రీలు ఉన్నాయి. And he mentioned all the degrees. ఆ డిగ్రీలన్నీ కూడా అందులో వారి పేరు కింద పెట్టుకున్నారు. He mentioned MA, BA, BTH, MDiv and PGDCA. వారు MA, BA, BED అనే మొత్తం వారికి ఉన్న బిరుదులన్నీ కూడా పెట్టుకున్నారు. What does PGDCA means? PGDCA అంటే అర్థం ఏంటి? చెప్పమ్మా, PGDCA అంటే ఏంటి? ఏంటండి PGDCA అంటే ఏంటండి? అది కంప్యూటర్ కోర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అది. సో అది కూడా డిగ్రీనే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్స్. సో కంప్యూటర్ అప్లికేషన్ కూడా హీ ఇస్ మెన్షనింగ్ యాస్ ఎ డిగ్రీ. ఆయనకు ఉన్న కంప్యూటర్ అప్లికేషన్ డిగ్రీని కూడా ఈ పేరు కింద డిగ్రీగా ఆయన పెట్టుకుంటున్నాడు. అండ్ హీ సేయింగ్ దట్ ఐ యామ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ. నేను నా పరిచర్యలో ఎంతో విజయవంతంగా ఉన్నానని చెప్తున్నాడు. డిగ్రీస్ అండ్ టైటిల్స్ ఆర్ నాట్ ఎ సక్సెస్. మనకున్న డిగ్రీలు లేకపోతే మనకున్న బిరుదులు ఏమాత్రం కూడా పరిచర్యకు విజయవంతమైనవి కావు. అండ్ సమ్ పాస్టర్స్, కొంతమంది సేవకులు దే సే, వారు ఈ విధంగా అంటారు, ఇఫ్ వి క్యారీ ద ప్రెజెన్స్, మన సాన్నిధ్యాన్ని మనం తీసుకుని వెళ్తే then we are so successful. మనం ఎంతో విజయవంతం అంటారు. If we carry the presence of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం కొనిపోతూ ఉంటామో we are successful in the ministry. మనం ఎంతో విజయవంతం అని అంటూ ఉంటాం. What about the Israelites? ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏమైంది? Are they not having the presence of God with them? వారి వద్ద దేవుని యొక్క సాన్నిధ్యం వారి మధ్య లేదా? So they had the presence of God. వారి మధ్య దేవుని సాన్నిధ్యం ఉన్నది. The presence of God make them to move in the wilderness. వారు అరణ్య ప్రాంతములో ఆ సాన్నిధ్యం వారిని నడిపించింది. Did they make God happy? వారు దేవుడు వారిని బట్టి సంతోషపరిచారా లేకపోతే వారు దేవుని సంతోషపరిచారా? No. లేదు. They did not make God happy. వారు ఎప్పుడు వారి పనులు బట్టి దేవుని సంతోషపరచలేదు. They had the promise. వారికి వాగ్దానం ఉన్నది. What promise they had? వారికి ఉన్న వాగ్దానం ఏమిటి? To go to the promised land. వాగ్దాన భూమికి, వాగ్దాన దేశమునకు చేరడం. But what happened to them? కానీ ఏమి జరిగింది? They devastated in the wilderness. వారు అందరూ కూడా అరణ్యములోనే నాశనం చేయబడ్డారు. They had the promise. వారికి వాగ్దానం ఉన్నది. To go to the promised land. వాగ్దాన దేశములోనికి వెళ్ళడానికి వారికి వాగ్దానం ఉన్నది. But they devastated in the middle of the wilderness. కానీ వారు అరణ్య మధ్యలోనే వారు నాశనం చేయబడ్డారు. So carrying the presence of God is not at all success in the ministry. దేవుని యొక్క సన్నిధిని కొనుపోవటం, మోసుకుని వెళ్ళడం మన పరిచర్యలు విజయవంతమైన పరిచర్య కాదు. Let me tell you something. నేను మీకు కొన్ని విషయాలు తెలియపరచనివ్వండి. మోషే when he was walking with God, ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉన్నాడో and talked with God face to face, దేవునితో ముఖాముఖిగా ఎప్పుడైతే మాట్లాడాడో, and because of that,
ఆ ఒక పనిని బట్టి he parted the Red Sea. వెంటనే అతడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగాడు. Amen. ఆమేన్. He parted the Red Sea. ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలిగాడు. That's a big miracle it is. అది గొప్ప గొప్ప అద్భుతమై ఉన్నది అతని జీవితంలో. People were so happy. ప్రజలందరూ ఎంతో ఆనందపడ్డారు. And Moses became a hero. మోషే వాళ్ళందరికీ కూడా గొప్ప హీరోగా కనిపించాడు. Because it's a huge miracle it is. అది ఒక గొప్ప అద్భుతం వారి కన్నుల ముందు జరిగింది. Departing the Red Sea. ఒక ఎర్ర సముద్రమునే పాయలుగా చేయడం. And he made a highway. ఒక గొప్ప రహదారిని వేశాడు. To cross the sea. ఆ సముద్రాన్ని దాటడానికి గొప్ప రహదారిని వేశాడు. And later, కానీ తదుపరి now people wanted water for them. వారికి నీరు కావలసి వచ్చింది ప్రజలకు. When they are thirsty, ఎప్పుడైతే వారు దప్పికగొని ఉన్నారో they are grumbling. వారు ఎంతో సనుగుతూ ఉన్నారు. Moses, మోషే, why you brought us here? మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకువచ్చావు? Why you brought us here? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి ఇలాగని తీసుకువచ్చావు? You are making us to die. మమ్మల్ని ఇక్కడికి చనిపోయేటట్టుగా చేస్తున్నావు. And this is how they are grumbling. ఈ విధముగా వారు సనుగుతూ ఉన్నారు. Then when the people are grumbling like that, ఎప్పుడైతే ప్రజలు అట్టి విధముగా సనుగుతూ ఉన్నారో then Moses went to God మోషే దేవుని యొద్దకు వెళ్ళాడు. and he prayed unto God. దేవుని యొద్ద ప్రార్థన చేశాడు. Then what God said? దేవుడు ఏమని సెలవిచ్చాడు అంటే, Moses, మోషే, you go to the rock. నువ్వు ఒక బండ యొద్దకు వెళ్ళు. And what he said? ఏం చెప్పారు? Huh? What God said to Moses? మోషేకి దేవుడు ఏం చేయమని చెప్పాడు? ఏమ్మా, బండతో మాట్లాడమన్నాడా? ఫస్ట్ దేవుడిని చెప్పింది ఏంటి? బండను కొట్టమన్నాడు. బండని So God told him to strike the rock. ఎప్పుడైతే దేవుడు బండను కొట్టమని చెప్పాడో Then Moses did that. మోషే ఆ పనిని చేశాడు. What happened? ఏం జరిగింది? Water came out. అప్పుడు నీరు ప్రవాహముగా వచ్చాయి. Then people were happy. ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు. They are drinking the water now. ఆ నీరు త్రాగి వారి దప్పికలు తీర్చుకుంటున్నారు. And again Moses became a hero for them. మరలా మోషే వారి ముందు ఒక హీరోగా కనిపించాడు. And again the later, అలాగూ ప్రయాణం కొద్దిగా సాగిన తర్వాత and they became thirsty again. మరలా దప్పికగా ఉన్నారు. And again he went to God and he prayed. వెంటనే మోషే మరలా దేవుని యొద్దకు వెళ్ళి మరలా ప్రార్థన చేశాడు. Then this time what God told to Moses? ఈసారి మోషేకి దేవుడు ఏం చేయమని చెప్పాడు? Go and speak to the rock. వెళ్ళి ఆ బండతో మాట్లాడమని చెప్పాడు. Right? అదే కదా దేవుడు చెప్పింది. God told him to speak to the rock. దేవుడు వెళ్ళి బండతో మాట్లాడమని మోషేకి చెప్పాడు. The very first time God told Moses to strike the rock. మొట్టమొదటిసారిగా బండను కొట్టమని చెప్పిన దేవుడు, And the second time he's saying speak to the rock. రెండోసారి దేవుడు ఏమని చెప్పాడంటే బండతో మాట్లాడమని చెప్పాడు. And Moses is so clever like me. ఆ మోషే ఎంతో తెలివైన వాడు నాలాగా. The very first time it worked by striking the rock. మొదటిసారి బండను కొడితే పని అయిందని, And the second time also he did the same thing. రెండోసారి కూడా మొదటిసారి చేసిన పనే చేశాడు. God said one thing and he did another thing. దేవుడు ఒక్కటి చేయమని చెప్తే మోషే మరొకటి చేశాడు. What happened? ఏం జరిగింది? What happened? ఏం జరిగింది? Did the miracle happen or not? అద్భుతం జరిగిందా జరగలేదా? Even though he did not hear the God's voice, అతడు దేవుని మాటకు విధేయత చూపనప్పటికీ కూడా the miracle was happened. అద్భుతం జరిగింది. And again people were happy. మరలా ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు. They drink the water. మరలా నీళ్ళంతా తాగారు. And again Moses became a hero. మరలా మోషే వారందరికీ ఒక హీరోగా కనిపించాడు. So people are happy. ప్రజలు సంతోషపడ్డారు. Moses is happy. మోషే కూడా సంతోషపడ్డాడు. Is God happy with that? దేవుడు ఆ పనిని బట్టి సంతోషపడ్డాడా? If God is not happy, ఒకవేళ దేవుడు సంతోషంగా లేనప్పుడు then why all these things? ఎందుకు ఈ పనులన్నీ?
What matters if you are happy or not, if God is not happy? మీరు సంతోషంగా ఉండడం ఏ విధమైనది? దేవుడు సంతోషంగా లేనప్పుడు మీ పట్ల It doesn't matter anything. అది ఏ మాత్రము కూడా మనము చూసుకోక్కర్లేదు. Only my king needs to be happy. కేవలము నా రాజు సంతోషపడాలి. Not the people. ప్రజలు కాదు, Not the leader. నాయకులు కాదు, Not the pastor. సేవకులు కాదు సంతోషపడవలసింది. Not the man of God. దేవుని సేవకుడు కాదు సంతోషపడవలసింది. Only my God. కేవలము నా దేవుడే, Jesus. యేసు ప్రభువే. He needs to be happy. ఆయన మాత్రమే సంతోషపడాలి. So we as the citizens, మనము పౌరసత్వము కలిగిన వారుగా, పౌరులుగా, we always make God happy. మనం ఎల్లప్పుడూ ప్రభువుని సంతోషపరిచేవారుగా ఉండాలి. Make him happy with your works. ఆయన మీ పనుల ద్వారా ఆయనను సంతోషపరచండి. We are created to make him happy. మనం ఎందుకు కలుగు చేయబడ్డామంటే ఆయనను సంతోషపరచడానికి కలుగు చేయబడ్డాం. You and I were created to make him happy, my beloved. నీవు నేను దేవునిని సంతోషపరచడానికి కలుగు చేయబడ్డాం నా ప్రియులారా. If you build the church, నీవు సంఘాన్ని కడితే, if you bring the souls to the church, నీవు ఆత్మలను సంఘానికి తీసుకువస్తే, do healings and miracles, signs and wonders, సూచక క్రియలు అద్భుత కార్యములు జరిగిస్తే, you happy and people are happy. నీవు సంతోషపడతావు, ప్రజలు సంతోషపడతారు. If my God is not happy at all, ఒకవేళ దేవుడు దాన్ని బట్టి ఏమాత్రం సంతోషపడకపోతే, what all for all these things? ఈ కార్యములన్నిటి వల్ల ఫలితం ఏమిటి? How can you say you are success in your ministry? మనం ఎలాగో చెప్పగలం పరిచర్యలో చాలా విజయవంతంగా ఉన్నానని? If my God is not happy with what you are doing, నీవు చేసే పనిని బట్టి దేవుడు సంతోషపడకపోతే, we all need to make Jesus happy, my beloved. మనమందరము కూడా దేవునిని సంతోషపరచవలసిన వారమై ఉన్నాం. That's the real life and that's the real ministry. అదే నిజమైన జీవితము, అదే నిజమైన పరిచర్య. Hallelujah. హల్లెలూయా. That's the real life and real ministry. అదే నిజమైన పరిచర్య, నిజమైన జీవితం. Don't do something else. ఏవేవో కార్యములు చేయకండి. Don't strive to do that. ఏ మాత్రం కూడా అటువంటి కార్యాలు చేయడానికి ప్రయత్నించకండి. We as the heavenly citizens, మనము పరలోక పౌరులుగా, we need to know what to do from the Lord. మనము దేవుని నుండి ఏమి చేయాలో మనము ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. Whatever our king gave the instructions in this, దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే నియమాలు నిబంధనలు ఇచ్చారో, what our leader gave the instructions to us, మన నాయకుడు ఎటువంటి నియమాలు ఇచ్చారో, and what our Jesus gave the instructions to us, మన యేసు ఎటువంటి నియమాలు మనకి ఇచ్చారో do accordingly. దాని ప్రకారముగా మనం చేస్తే, Not according to some doctrines, ఒక డాక్ట్రిన్స్ ప్రకారముగా కాదు, not according to some principles, ఒక కొన్ని నియమాల ప్రకారముగా కాదు, కానీ not according to the thoughts of some the people of God. కొంతమంది దైవ సేవకులకు ఆలోచన ప్రకారముగా కాదు, కానీ Only do what the Bible says. కేవలము బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందనే చేయండి. If you do what the Bible says ఒకవేళ మీరు బైబిల్ ఏం చెప్తుందో ఆ ప్రకారంగా చేస్తే, and act accordingly to the Lord, దేవునికి అనుసారముగా మీరు జీవిస్తే, act according to the king, రాజుకు అనుకూలముగా మీరు then my నడుచుకోగలిగితే, king will be happy. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. Not by seeing your healings and miracles, నీ అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూచి కాదు, not by seeing all your wonders and signs, మీ అద్భుత కార్యములు సూచక్రియలు చూచి కాదు, not by seeing your crusades and conventions, మీరు గొప్పగా చేసిన సభలను బట్టి, మహాసభలు బట్టి కాదు, not by seeing your all the magics, మీరు చేసే అన్ని అద్భుత బట్టి కాదు, గాని not by seeing your worship, నీ ఆరాధనను బట్టి కాదు, గాని not by seeing your preaching, నీ బోధ విధానమును బట్టి కాదు, not గాని by seeing your teaching, నీవు చెప్పే వాక్యమును బట్టి కాదు, గాని not by your evangelism, నీవు చేసే సువార్తీకరణ బట్టి కాదు, గాని you do what my king says. కేవలము నా రాజు ఏమి చెప్తున్నాడో అది చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. He is our king, my beloved. ఆయన మన రాజు అయి ఉన్నారు నా ప్రియులారా. We are the citizens of his king, of the king. మనము ఆ రాజు యొక్క రాజ్యములో పౌరులమై ఉన్నాము.
what representation you are giving to the world. మీరు ఈ లోకములోకి ఎటువంటి ప్రాతినిధ్యం ఇస్తున్నారు Let me tell this and I am going to close. అనే ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. So we are the heavenly citizens మనం పరలోక పౌరులం కదా, and we need to live as a heavenly citizen in this world. మనము పరలోక పౌరులుగా ఈ లోకంలో జీవించాలి. And our prime minister or the king is on the heaven. మన రాజు ప్రధానమంత్రి ఆయన పరలోకంలో ఉన్నాడు. He is seated on the throne ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. and he is ruling from there. ఆయన ఆ సింహాసనం నుండి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. And we are the ambassadors. మనం అందరము కూడా ఆయన యొక్క ప్రతినిధులు. We are the citizens. మనం అందరం పౌరులు. And here in this world ఈ లోకములో we need to work for his kingdom, మనము ఆయన రాజ్యం కొరకు పని చేయాలి. not for the earthly kingdom. ఈ లోక సంబంధమైన రాజ్యం కొరకు కాదు. But what we are doing, మనం ఏం చేస్తున్నాం? సంఘంలో మనకి అనేకమైన ఇబ్బందులు హింసలు ఎదురవుతున్నప్పుడు మనం చేసే పని ఏంటి? ఏ రాజు దగ్గరికి వెళ్తున్నాం మనం? ఏ అధికారుల దగ్గరికి మనం వెళ్తున్నాం? ఎటువంటి ప్రాతినిధ్యం మనం చూపిస్తున్నాం? We are the citizens of heaven మనం పరలోక పౌరులమై ఉన్నాం. and our king is in the heaven మన రాజు పరలోకంలో ఉన్నాడు. and we are the representatives of him. మనము ఆయన ప్రతినిధులుగా ఉన్నాము. Don't mingle with the earthly kingdom. ఈ లోక రాజ్యములతో మనం ఎప్పుడు కలిసిపోకూడదు. Live separately. ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. How to live separately? ఎలాగూ ప్రత్యేకింపబడి Live ఉండాలి? holy and pure. మనం పరిశుద్ధముగా పవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు. And don't give representation to the earthly leaders. ఈ లోక నాయకులకు మనం ప్రాతినిధ్యం వహించకూడదు. Don't give the representation to the earthly leaders. మనం ఈ లోక నాయకుల యొక్క వద్దకు వెళ్ళి మన ప్రాతినిధ్యాన్ని మనం కనబరుచుకోకూడదు. We are here in this world మనం ఈ లోకములో to show what our king is. మన రాజు ఎవరై ఉన్నారో అది కనుపరచడానికి మనం ఉన్నాం. Many kings will come and many kings will go here. అనేక మంది రాజులు ఈ లోకంలో వస్తారు, వారు వెళ్ళిపోతారు. But our king కానీ మన రాజు is eternal. ఆయన నిత్యత్వముగా ఉండేవాడు. No change. ఆయనలో ఏ మార్పు లేదు. He is ever changing king. ఆయన ఎన్నటికీ మారని రాజు. Is ever changing king. ఆయన నిత్యము కూడా నిలిచి ఉండే రాజు. Yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము కూడా He will never changes. ఆయన మార్పు లేని రాజు. Unchanging king he. ఆయన మార్పు లేని మార్చబడని రాజు. Unchanging king. ఆయన ఎన్నడూ కూడా మారని రాజు. In his government ఆయన అధికారములో we are living in his government now. మనము ఆయన ప్రభుత్వములో జీవిస్తున్న వారమై ఉన్నాము. So as a citizens of heavenly kingdom, మనం పరలోక పౌరులుగా పరలోక రాజ్య సంబంధులుగా what we need to do? మనం ఏం చేయాలి? We need to live holy and pure. మనం పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. Holy and pure. మనం పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. When you live the holy and pure, ఎప్పుడైతే పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో, let me tell you something, my beloved. అక్కడ జరిగే పని ఏమిటి అంటే, if you are really doing the will of God, నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని చేస్తే you will be in the heart of the king. నువ్వు దేవుని యొక్క హృదయంలో ఉంటావు. Amen. ఆమేన్. If you do the will of king, నువ్వు రాజు యొక్క చిత్తాన్ని చేస్తే you will be in the heart of the king. నువ్వు రాజు యొక్క హృదయంలో నిలుస్తావు. Amen. ఆమేన్. Are you getting me? మీరు అర్థమవుతుంది ఈ విషయం? If you do the will of the king, ఒకవేళ రాజు యొక్క చిత్తాన్ని కనుక నువ్వు జరిగిస్తే then you will be in the king of you will be in the heart's king. నీవు అప్పుడు రాజు యొక్క హృదయంలో నివాసం చేస్తావు. So we need to dedicate our life మనము మన జీవితాన్ని సమర్పించుకోవాలి. to do the will of God. కేవలము దేవుని చిత్తము చేయడానికి ప్రతిష్ఠించుకోవాలి. What's the will? అదే ఏమిటి దేవుని చిత్తం? What is the will of God? దేవుని చిత్తం ఏమిటి? ఇంకా చెప్పండి.
What Jesus said, యేసు ప్రభు ఏం చెప్పారు? I came to this earth నేను ఈ లోకంలోనికి ఎందుకు వచ్చానంటే to do the will of ఫాదర్, to do the will of Father, right? తండ్రి చిత్తమును చేయడానికి వచ్చానని చెప్పారు. So why we are in this earth? మనము ఈ లోకములో ఉండగా When our king came to the earth to మన- do the will of Father, మన రాజే ఈ లోకములోనికి తండ్రి చిత్తము చేయడానికి వస్తే what we are doing? మనం ఏం చేస్తున్నాం? Are we doing the will of God or are we doing the will of the people? మనము దేవుని చిత్తాన్ని చేస్తున్నామా, ప్రజల చిత్తాన్ని చేస్తున్నామా? And what we are here for? మనం ఎందుకు ఉన్నాం ఇక్కడ? We are here to do the will of God. మనం ఇక్కడ దేవుని చిత్తాన్ని మాత్రమే చేయడానికి ఉన్నాం. And this afternoon, ఈ మధ్యాహ్న కాలమందు my prayer is నా ప్రార్థన ఏమిటి all అంటే these pastors, ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా Nirmal, Khanapur and Bainsa, నిర్మల్, ఖానాపూర్, బైంస ప్రాంతాలకు చెందిన సేవకులందరూ కూడా and we pray that you are going to do the will of the Lord. మీరు దేవుని చిత్తమును చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. We need to do the will of the Lord, my beloved. మనము దేవుని చిత్తాన్ని చేయవలసిన వారమే ఉన్నాం నా ప్రియులారా. We need to do the will of the Lord. మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. What is the will of the Lord? ఏమిటి దేవుని చిత్తం? What is the will of the Lord? దేవుని చిత్తం ఏమిటి? Come on, anybody. ఎవరైనా చెప్పండి దేవుని చిత్తం ఏమిటో? What is the will of the Lord? దేవుని చిత్తం ఏమిటి? Hmm? Hmm. You know, God has only one will and one desire. దేవునికి ఒకే చిత్తము, ఒకే ఉద్దేశము ఉన్నది. When Jesus came to this earth, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు he lived holy and pure. ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించారు. And he came and he showed that model to us. ఆయన వచ్చి అలాగూ పరిశుద్ధంగా పవిత్రంగా ఎలా జీవించాలో ఆయన చూపించారు. And after showing the model, ఆయన మనకి ఆ మోడల్ చూపించిన తర్వాత God resurrected. ఆయన వెంటనే పునరుద్ధానుడే తిరిగి లేచాడు. And he wants us to take to the heart of Jesus. ఆయన మనలను ఆయన దేవుని యొక్క హృదయములోనికి తీసుకువెళ్ళాలి అని. And Jesus wants us to take every one of us into the bosom of the king. యేసు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే